టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ అంశంపై ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో ఆ మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో అటు బీజేపీకి చెందిన నాయకులు, అలాగే ఆ విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు చాలామంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ మహాధర్నా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, అటు నిరుద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారనే అంశాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకురాలు పద్మారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ ధర్నా ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు విషయం మేడం, ఈ సభ ద్వారా ఏం చెప్పాలంటే? టీఎస్పీసీ ద్వారా ఎంత అన్యాయం జరిగిందో 15 పేపర్లు లీక్ అవ్వడం వల్ల ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు కేసీఆర్. ఇంటింటికో ఉద్యోగం అని చెప్పిండు. ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం రాకపోగా ఏదో ప్రతిపక్షాలు గోల చేస్తుండ్రు, పిల్లలు యువత గోల చేస్తుండ్రు, ఏదో ఒకటి చేయాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కూడా ఈరోజు రద్దు చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు. అంటే ఈరోజు మనము మన నిధులు నీళ్లు నియామకాలను తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళు ఎవరికి వచ్చాయి, నిధులు ఎవరికి వచ్చాయి, ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి అంటే ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు 4గురికి వచ్చాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం అయినా వచ్చిన చరిత్రనే లేదు. నిజంగా ఈరోజు పిల్లలు తల్లులు ఎంతో కష్టపడి ఆ పిల్లల్ని చదివించుకొని ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు తినకపోయినా నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లలు బాగుండాలని అన్నింటినీ త్యాగం చేసి ఈరోజు పిల్లల మీద పెడితే పిల్లలను చదివించుకుంటే ఈరోజు ఆ పిల్లలు నోటి కాడ కూడును తన్నేసినట్టు వాళ్ళ పరిస్థితి మారింది. దాంతో పిల్లలు యువతకి ఏం చేయాలో అర్థం కాని దిక్కు తోచని పరిస్థితిలో యువత ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో యువత ఉన్నారు. తలకాయ కొట్టుకుంటున్నారు, మా పరిస్థితి ఏందని. రోడ్ల మీదకి వస్తే ఒక వాళ్ళకు వాల్యూ లేదు, ఉద్యోగం లేదు, కనీసం తినడానికి తిండి కూడా ఎత్తుకునే పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. దానికి వాళ్ళు బాధపడి వాళ్ళ మనసు క్షోభ, ఆత్మక్షోభ అనుభవిస్తూ వాళ్ళు తాగుడుకు బానిస అవుతున్నారు, డ్రగ్స్కి బానిస అవుతున్నారు. వీటన్నింటికి కారణం ఎవరు? ప్రభుత్వం. ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటా వాళ్ళు హ్యాపీగా ఒక గౌరవప్రదంగా బతికేవాళ్ళు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, వాళ్ళు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకే కదా మీరు ఉద్యోగం ఇచ్చేది. అట్లాంటి వాళ్ళని కూడా ఈరోజు చీట్ చేసి ఈరోజు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం నిజంగా నేను ఈ V3 ద్వారా నేను తల్లులను వేడుకుంటున్నాను. ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎవ్వరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు దయచేసి. ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది 9 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మనం ఇక్కడ సభ పెట్టుకుంటున్నాము, మనం దీక్ష నిర్వహించుకోవడం జరిగింది ఇందిరా పార్క్ దగ్గర. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగస్తులకు అండగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోగానే నోటిఫికేషన్స్ విడుదలవుతాయి, వెంటనే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఎవరు కూడా యువత కానీ తల్లులు కానీ తండ్రులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు. కొద్ది రోజులు ఓపిక పట్టండి దయచేసి. తర్వాత మన ఉద్యోగం మనం సాధించుకుందాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశాన్ని బీజేపీ రాజకీయంగా చూస్తుంది, నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు సరే, పేపర్ లీక్ అవ్వడం అబద్ధమా? రాజకీయంగానే చూస్తుంది అనుకుందాం. మరి నువ్వు ఎందుకు పేపర్ లీక్ అయిన వాళ్ళని అరెస్ట్ చేసినారు? ఈరోజు వాళ్ళు ఎందుకు దొరికింది ఈరోజు? అంటే పేపర్ లీక్ అవ్వడం అబద్ధమా? మీరు పేపర్ లీక్ అయిన ఏంలే, పిల్లలకు అన్యాయం జరిగిన ఏంలే, ఒక్క గొంతు కూడా వినిపించవద్దు. గొంతు వినిపిస్తే మీడియా పరంగా మొన్న తిన్మర్ మల్లన్న గొంతు నొక్కేసిండ్రు, మన వెలుగు పేపర్ని గొంతు నొక్కేసిండ్రు. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కుతారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అన్యాయం జరిగిందని మీరు మాట్లాడుతుర్రు. అది కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా కళ్ళొప్పగించుకొని చూసి మీరు మంచి గొప్ప పని చేస్తున్నారని ఒక టీ న్యూస్ ఒక న్యూస్ ఛానల్ ఒక పేపర్ మీ న్యూస్ మీరు మాట్లాడుకుంటే అంత సస్యశ్యామలంగా ఉన్నట్టేనా? అంత 1,00,000 ఉద్యోగాలు వచ్చినట్టేనా? అందరూ బాగున్నట్టేనా? ఇక్కడ ఇంత బాగున్నారు కాబట్టేనా మీరు పక్క రాష్ట్రాల రైతులకు దాన ధర్మాలు చేసేస్తున్నారు, పక్క రాష్ట్రాలలో పార్టీలు పెట్టి లక్షలు ఫ్లైట్లలో తిరుగుతుండ్రు. ఇవన్నీ చూసుకుంటా ఊకుంటా మంచోళ్ళం అవుతామా? కేవలం బీజేపీ నాయకులు మంత్రి కేటీఆర్ని బదనాం చేస్తున్నారని చెప్పి మీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే చేస్తారు వాక్ స్వాతంత్రాన్ని ఈరోజు అనగదొక్కుతుండ్రు. మీకు ఎగైనెస్ట్ ఎవరు మాట్లాడొద్దు. సిట్ నోటీసులు ఇస్తారు, మహిళా కమిషన్ నోటీసులు ఇస్తారు, ఏమంటే అది ఇస్తారు. ఎందుకంటే మీరు రాష్ట్రంలో ఉన్నారు కదా, మీరు ఏమైనా చేసినా చూస్తూ ఉండాలి కదా, నోరు మూసుకొని కూర్చోవాలి కదా అందరూ, లేకపోతే కేసులు పెడతారు. ఈరోజు మీరు మాట్లాడలేదా? మీరు ఎన్ని బూతులు మాట్లాడుంటారు? మీరు ఏ విధంగా సరే, ఈరోజు ఈడీ కేసు అబద్ధమా? మరి ఈడీ కేసు అబద్ధం అయితే కవిత ఎందుకు పోతుంది? పోవద్దు కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు పోవాలి? నోటీస్ వచ్చిందనే కదా పోయింది. అంటే ఆమె నోటీస్ అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డకు ఊరికనే అడ్డగలో నోటీస్ ఇస్తారా? అది పాసిబుల్ అవుతుందా? మీరు చెప్పండి.
చూస్తుర్రు ప్రజలు, ఇవన్నీ చూస్తుర్రు. ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎవరు అబద్ధం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఏమీ అమాయకులు కాదు. వాళ్ళకు కూడా రాజకీయ పరిజ్ఞానం ఉంది. మంచి ఏందో చెడేందో తెలుసుకుంటుర్రు, అర్థమవుతుంది. ఖచ్చితంగా అర్థమవుతుంది, బుద్ధి చెప్తారు కూడా. పేపర్ లీక్ అంశంపై అంటే నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి న్యాయం జరగాలి అంటే భారతీయ జనతా పార్టీ రావాలి. ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఏం చేయగలుగుతారు వీళ్ళు? ఇంకా 2 రోజులు అయితే మళ్ళీ నోటిఫికేషన్ అంటారు, ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఇంకేం చేయగలుగుతారు వీళ్ళు? ఏం చేయలేరు. భారతీయ జనతా పార్టీ రావాల్సిందే, నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే. అప్పుడే వాళ్ళకి యువతకు మంచి జరగాల్సిందే. 2 రోజులు అవుతుంది, ఇంకా కొంత టైం తీసుకుంటారు. ఆ టైంలోపు ఈలోపు ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఇంకా నువ్వేం చేస్తావు? న్యాయం ఏ రకంగా చేయగలుగుతావు?